హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ మజాకా, యాక్టెడ్ బై సందీప్ కిషన్ గారు అండ్ రీతు వర్మ గారు అండ్ రావు రమేష్ గారు. రివ్యూలోకి వెళ్ళి ఒక్కొక్క ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా మజాకా సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే గుడ్, అంటే బాగానే ఉంది. బేసిక్గా సినిమాలో ఫన్ చాలా బాగుంటుంది అనమాట. అంటే మంచి ఫన్ ఓరియంటెడ్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఫన్ అయితే బాగా జనరేట్ అవుతుంటుంది. అంటే ఆ క్యారెక్టర్స్ అలాగే ఉంటాయి అండ్ ఆ స్టోరీ ప్లాట్ కూడా అలాగే ఉంటుంది. అండ్ ప్రతి చోట మనకి క్యారెక్టరైజేషన్ బాగుంటుంది, డైలాగ్స్ అంటే వన్ లైనర్స్ ఉంటాయి, వాటితోని మంచి ఫన్ అయితే జనరేట్ అవుతుంది. సో సినిమా త్రూ అవుట్ ద మూవీ మంచి ఫన్ అయితే జనరేట్ చేస్తారు. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏమైపోద్దంటే కొంచెం ఎందుకో నార్మల్గా వెళ్తున్న ఫీలింగ్ వస్తుంటుంది. తర్వాత ఒక 2 పాటలు ఉంటాయి, సొమ్మసిల్లి పోతున్నవి ఆ పాట ఒకటి, తర్వాత ఇంకోటి ఏదో ఒకటి ఉంటుంది. ఆ 2 పాటలు కూడా ఫుల్ ఆన్ నాన్ సింక్లో వస్తాయి అసలు. సో దానివల్ల సెకండ్ హాఫ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దానితో స్టోరీ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో బాగా కదులుతుంది యాక్చువల్గా. యూనో ఆ ట్రయల్స్ అవన్నీ ఉంటాయి, సో వాటి చుట్టూ తిరిగే ఫన్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగా అనిపిస్తుంది అనమాట. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏంటంటే స్టోరీ అక్కడక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది, అది ఎక్కడ పెద్దగా ముందుకు కదిలినట్టు అనిపించదు. సో దానివల్ల సెకండ్ హాఫ్ మధ్యలో కొంచెం బోర్ కొట్టడం, ఒక 10-15 మినిట్స్ దాకా అలా అనిపిస్తుంది అనమాట సెకండ్ హాఫ్. సో దానివల్ల సెకండ్ హాఫ్ కొంచెం ఎక్కడో బాగా తగ్గిన ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఎమోషనల్ టచ్ ఉంటుంది. అంటే ఇద్దరు సైడ్ నుంచి కూడా మంచి ఎమోషనల్ టచ్ ఉంటుంది అనమాట. అటు కొడుకు సైడ్ నుంచి, ఇటు తండ్రి సైడ్ నుంచి, ఇద్దరు నుంచి కూడా ఒక 2 సీన్స్ ఉంటాయి. అవి 2 చాలా బాగా రాసుకున్నారు. అంటే చిన్న సీన్సే కానీ కొంచెం బాగా ఎమోషనల్గా అనిపిస్తాయి. సో వాటన్నిటిని కూడా బాగా రాసుకున్నారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఒక ప్రాపర్ కమర్షియల్ క్లైమాక్స్ అంతే. ఇంకా అది జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాము మొదటి నుంచి. అసలు సినిమా స్టార్టింగ్లో ఆ కాన్సెప్ట్ ఏదైతే రివీల్ అవుతుందో అప్పుడే అర్థమైపోతుంది క్లైమాక్స్లో ఏమవుతుందో. కాకపోతే ఎలా అవుతుందో తెలియాలి అంతే, అంతకుమించి ఇంకేమీ లేదనమాట. సో దానికోసం స్టోరీ నడుస్తుంది. సో దానివల్ల సెకండ్ హాఫ్ కొంచెం అక్కడక్కడ స్లోగా వెళ్తూ కొంచెం బోర్గా అనిపిస్తుంది. దానివల్ల కొంచెం ఎటో దారి తప్పిందేమో సినిమా అనిపిస్తుంది కానీ బట్ ఓవరాల్గా అయితే గుడ్ మూవీ. ఎందుకంటే ఇట్స్ అ కామెడీ ఓరియంటెడ్ సినిమా, లాజిక్స్ కొన్ని మిస్ అవుతాయి కానీ స్టిల్ ఇంకా ఫన్ అయితే బాగా జనరేట్ చేస్తుంది మూవీ, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. అండ్ ఆ పాటల సిచ్యువేషన్స్ మరీ అంత వరస్ట్గా ఉండకుండా ఉండాల్సింది. ఏమో ఆ సొమ్మసిల్లిపోతే పాట కూడా నాన్ సింక్లోనే వస్తుంది, తర్వాత ఇంకో పాట ఉంటుంది అది కూడా అంతే నాన్ సింక్లోనే వస్తుంది ఏదో మొత్తం. సో మిగతా పాటలు ఓకే, బట్ ఏదైనా పాటలు అన్ని పెట్టకుండా ఉండాల్సింది. అంటే టూ మచ్ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్న ఫీలింగ్ వచ్చింది కామెడీ సినిమాలో. సో అది వచ్చిన ప్రాబ్లం. బట్ ఓవరాల్గా ఇట్స్ ఏ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. యాక్చువల్గా నన్ను ఎర్లీగా రివ్యూ పెట్టమంటున్నారు, అలా పెట్టడానికి లేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వైజాగ్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. బేసిక్గా హైదరాబాద్ తర్వాత సెకండ్ హైయెస్ట్ ఆడియన్స్ ఉన్నది ఏపీ తెలంగాణలో వైజాగే. బట్ స్టిల్ వాళ్ళకి వైజాగ్ అంత ఇంట్రెస్ట్ లేనట్టుంది సినిమా వాళ్ళకి, అందుకని ఇక్కడ ప్రీమియర్స్ వేయట్లేదు. హైదరాబాద్లో వేస్తున్నారు ప్రీమియర్స్. అండ్ తర్వాత ఇప్పుడు ఈ మూవీకి అయితే విజయవాడలో, గుంటూరులో, కొవ్వూరులో, కాకినాడలో చాలా చోట్ల ప్రీమియర్స్ అయితే పడ్డాయి. వైజాగ్లో అయితే పడలేదు. సో వైజాగ్లో ప్రీమియర్ పడితే నేను ముందు రోజు చూసి రివ్యూ పెట్టడానికి, బట్ నాకు పడలేదు కాబట్టి ఇంక నేనేం చేయలేను. సో రివ్యూ ఎర్లీగా పెట్టట్లేదు అంటే ఇంక ఇదే రీజన్. ఇంకా అక్కడ ప్రీమియర్స్ ఉంటున్నాయి కొన్ని సినిమాలకి, నాకు ఇక్కడ ఉండట్లేదు. సో దానివల్ల నేను ఎర్లీగా చూసి పెట్టలేకపోతున్నాను. సో నాకు ఏదైతే టైమింగ్ ఉంటుందో ఆ టైంకే చూడగలుగుతున్నాను నేను. సో కాకినాడ నాకు దగ్గరలో అయితే కాకినాడ. సో దానికి వెళ్ళాలంటే ఇటు 4 గంటలు అటు 4 గంటలు బైక్ జర్నీ ఇవన్నీ అవసరమా అనిపించి ఇంక వెళ్ళలేదు. ఇంకా అది సిచ్యువేషన్ అనమాట. సో అది కూడా రాత్రి 9:30 కంటే నేను సినిమా చూసి 12:30కి బయలుదేరితే 4:30కు పొద్దున్న ఇంటికి చేరుతాను నేను. సో అది ఎందుకు రిస్క్ అనిపించింది ఆ నైట్ టైం బైక్ మీద అంత డ్రైవింగ్. సో ఎందుకని వెళ్ళలేదు అంతే.
సో వైజాగ్లో ప్రీమియర్ వేసి ఉంటే వైజాగ్లోనే చూసేవాడిని. సో ఇండస్ట్రీ వాళ్ళని కొంచెం మరీ వైజాగ్ని అంత నెగ్లెక్ట్ చేయకండి కొంచెం, అదొకటి. నా కోసం అనే కాదు, మీరు విజయవాడలో వేసారు, గుంటూరులో వేసారు, కొవ్వూరులో వేసారు, కాకినాడలో వేసారు, అక్కడ కూడా వేసారు కదా, వైజాగ్లో కూడా అట్లా ఒకటి వేస్తే బాగుంటుంది అంతే, అంతమించి ఇంకేయట్లేదు. సో ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ అంతే. సో అది గైస్, సో వాళ్ళు అలా వేయలేదు కాబట్టి నేను మార్నింగ్ చూసి అయితే ఇప్పుడు రివ్యూ చేస్తున్నా, అది మరి సిచ్యువేషన్. సో ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ బాగా చేశారు. సందీప్ కిషన్ గారు కావచ్చు, రావు రమేష్ గారు హైలైట్ అని చెప్తాను నేనైతే. అంటే బేసిక్గా ఈ కైండ్ ఆఫ్ రోల్స్ వాళ్ళకి ఇంకా కొట్టిన పిండి. ఇక ఈ టైప్ ఆఫ్ రోల్ అది ప్రకాష్ రాజ్ గారైనా రావు రమేష్ గారైనా ఎవరైనా సరే ఇంకా వాళ్ళు ఎరగదీస్తారు, ఇంకా అదే చేశారు ఆయన కూడా. సో అందులో నో డౌట్ అనమాట. సో ఇంకా ఆ తర్వాత రీతు చౌదరి కావచ్చు, ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ పేరు మర్చిపోయింది నేను యాక్చువల్గా, మన్మధుర్ సినిమా హీరోయిన్. సో ఆవిడ పేరు గుర్తులేదు, సారీ. బట్ ఆవిడ కూడా బాగా చేశారు. ఇంకా వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు 100% జస్టిఫికేషన్ అయితే చేశారు. ఇంకా సపోర్టింగ్ యాక్టర్స్ చాలా మంది అయితే ఉంటారు, హైపరాది కావచ్చు, మురళీ శర్మ గారు కావచ్చు, వాళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు అయితే బాగా చేశారని చెప్పొచ్చు. సో ఆర్టిస్టుల సైడ్ నుంచి నో ప్రాబ్లం. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్షన్ కూడా గుడ్. అంటే తీసుకున్న కాన్సెప్ట్ కామెడీ కాన్సెప్ట్, అండ్ దాంట్లో లాస్ట్లో ఒక చిన్న ఎమోషనల్ టచ్ ఇచ్చి ఎండ్ చేయాలి అంటే ఒక కమర్షియల్ ప్యాటర్న్లో ఎండ్ చేయాలనుకున్నారు, అలాగే తీశారు. బట్ సెకండ్ హాఫ్లో ఏంటంటే ఆ కథను తీసుకెళ్లిన విధానంలో కొంచెం బోర్ కొట్టించారు, అదొక్కటి కొంచెం చూసుకొని ఉండాల్సింది. ఆ పాటల ప్లేస్మెంట్లు కూడా వరస్ట్గా ఉన్నాయి, ఏదో తీసాం కదా అని పెట్టేసినట్టు ఉంది, లేదా కమర్షియల్ హీరోగా చూపించాలన్నట్టుగా పాటలు తీసినట్టుంది, అది బాగాలేదు. అదొక్కటి కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఉంటే బాగుందేమో మరి. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ పర్లేదు, తీసి పడేసేటట్టుగా అయితే లేవు. బట్ 2 పాటలతో అయితే ప్లేస్మెంట్ వరస్ట్ ఉంది. సో అది సిచ్యువేషన్. అండ్ ఇక బీజిఎం విషయానికి వచ్చినట్టయితే బీజిఎం అయితే డీసెంట్గానే ఉంది. సో సాంగ్స్ అండ్ బీజిఎం కూడా పర్లేదు, బాగానే ఉంటాయి. సో ఓవరాల్గా మూవీ అయితే గుడ్, బాగానే ఉంది, అది సిచ్యువేషన్. ఎందుకంటే మొత్తం ఫన్ ఓరియంటెడ్ సినిమా, కామెడీ సినిమా, కామెడీగానే ఉంటుంది మ్యాక్సిమం. సో అదనమాట సిచ్యువేషన్. అండ్ సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ మజాకా సినిమా ఎలా ఉంది అంటే, సినిమా అయితే మజా ఇస్తుంది, అదైతే క్లియర్. కాకపోతే అంటే కా ఉంది కదా, మజాకాలో మజా ఇస్తుంది, కా ఉంది కదా, కా అంటే కాసేపు బోరు కొట్టిస్తుంది, అదనమాట సినిమా. ఇంకా అంతే ఇంకా. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా ఐ విల్ గివ్ 3.5 out of 5. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాగా వీడియో నెక్స్ట్ వీడియో, బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా, కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను, మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు, వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.